దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసు దేని వాగ్దానేష 42:20 నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపుకున్నావు. చూడండి, సృష్టిని బట్టి దేవుణ్ణి గనపరచాలి. మిమ్మల్ని బట్టి, మీ కుటుంబాన్ని బట్టి, మీరు కలిగి ఉన్న సమస్తాన్ని బట్టి దేవునికి లెక్కించలేని స్తోత్రాలు చెల్లించేవారిగా ఉండాలి. ఇప్పటి వరకు దేవుడు మీ యొక్క జీవితంలో ఎంతో మీకు తోడుగా ఉండి ఎన్నో ఆపదల నుంచి అనేక సార్లు పలుమార్లు రోగంతో మీరు పడి ఉన్నప్పుడు ఆయన తన బలమైన హస్తము చాపి మిమ్మల్ని ముట్టి స్వస్థపరిచి లేవనెత్తి ఉన్నారు. దేవుని యొక్క కృప చేత మీరు నడిపించబడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మీరు జీవిస్తూ ఉన్నారంటే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయన మీకు మంచి ఆయుష్ని ఇచ్చి ఉన్నారు. అయితే దేవుడు మీ జీవితంలో చేసినటువంటి కార్యాలని తలంచుకొనకుండా, వాటిని బట్టి దేవుని స్తుతించకుండా, దేవుణ్ణి గనపరచకుండా, ఇప్పుడు ప్రస్తుతానికి మీ జీవితంలో ఎదురైనటువంటి ఆ యొక్క సమస్యల మీద దృష్టి పెట్టి ఎంతో కృంగిపోతూ బాధతో జీవించేవారుగా ఉంటూ ఉన్నారేమో. అయితే దేవుడు చేసిన మేలులను ఒక్కసారి మీరు మరలా జ్ఞాపకం చేసుకొనండి. అప్పుడే కాదు, పొందుకున్నటువంటి కార్యాలు బట్టే కాదు కానీ దేవుడు ఇప్పుడు కూడా నిన్ను నడిపిస్తున్నటువంటి ఆ విధానాన్ని నీవు ఒక్కసారి సరిచూసుకో. నీవు అది గ్రహించుకున్నట్టయితే దేవుడు నన్ను ఇంకా గొప్పగా ప్రేమిస్తూ ఆయనే నాకు తోడై ఉండి నడిపిస్తున్నారని నువ్వు గ్రహించుకున్నట్టయితే దేవుణ్ణి స్తుతించకుండా నీవు ఉండలేవు. కనుక దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క ప్రేమలో నుండి తొలగిపోవట కొరకు సాతాను అనేక రీతిలుగా ఎన్నో శోధనలు తీసుకొస్తూ ఉంటాడు. అయితే సాతాను యొక్క ఆ యొక్క అస్త్రములను నీవు చిక్కుబడిపోయి దేవుని ప్రేమ నుండి తొలగిపోతూ ఉన్నావేమో. అయితే పౌలు అన్నాడు కదా, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపేది ఏదీ లేదు. అది కరువైన, వస్త్రహీనతైన, శత్రువైన, అది ఏదైనప్పటికీ కూడా నన్ను ఎంత మాత్రము ఎడబాప నేరదు అన్నాడు. మరి మీ జీవితంలో ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు బట్టి ప్రార్థన చేయకుండా, మరి దేవుని మీద కోపంతో, అలాగే దేవుని సన్నిధికి వెళ్ళకుండా మీరు జీవిస్తూ ఉన్నారేమో. కానీ మరి మన యొక్క కోపము దేవుని యొక్క నీతిని ఎంత మాత్రము నెరవేర్చలేదు. కనుక దేవుని యొక్క ప్రజలైనటువంటి మనము ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండి దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ ధ్యానిస్తూ, ఇప్పుడు నీ అవసరత ఏదైతే ఉందో ఆయన్ని అడుగుతూ నువ్వు ఆయనతో సహవాసం చేస్తూ ఉండు. తగిన సమయమందు దేవుడు నీ ఊహించని సమయమందు ఎంతో గొప్ప కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారింటి వారికి రక్షణ, వెలుగు, సమాధానం ఇతండి. వారిని శోధిస్తున్న, వేధిస్తున్న అపవాది సాతాను చీకటి శక్తులను ఇప్పుడే ఏసునామమున అగ్నిలో కాల్చివేస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారేమో తండ్రి, మంచి భాగస్వాములను వారికి దయచేయండి. అయ్యా, సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, వారికి సంతానం అనుగ్రహించండి. కోర్టు కేసు నుంచి విడిపించండి. అయ్యా, నీ బిడ్డలు ఎటువంటి శోధనలో ఉన్నారో చూస్తున్న దేవుడు కనుక యేసునామములో విడిపించండి. వారికి అన్నిటి నాట్యంగా మార్చండి. వారి రోగములను ముట్టి స్వస్థపరచండి. అపవాది సాతాను విరోధ కార్యములన్నీ వారిని, వారి గృహాన్ని విడిచి వెళ్ళిపోను కాక దేవా, ఈ దినమంతా కూడా పోషించి నడిపించి కాచి కాపాడమని, సమస్త విషయాల్లో మీరు తోడయుండి నడిపిస్తున్నారని నమ్ముతున్నాం తండ్రి. ఈ దినమంతా పగలు రాత్రి కాపాడి కాపుదలిచ్చి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.